టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ వేతనాలు పెంపు, బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు తీవ్ర చర్చ తీవ్ర చర్చకైతే దారితీశాయి. కొత్త పీఆర్సీ వేతనాల పెంపు అలాగే బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించింది అని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 26,000 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉండగా మధ్యంతర భృతిపై కూడా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. గత 9 నెలలుగా కేవలం 3,000 కోట్ల బకాయిలు చెల్లించబడగా మిగిలిన మొత్తం 26,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర భృతి ప్రస్తావన చేయకపోవడం ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అలాగే 2 డిఏల బకాయిల గురించి కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం నిరాశ కలిగిస్తోంది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం ఆలస్యం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తమ భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టిందని వారు మండిపడుతున్నారు. ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోగా ప్రసూతి సెలవులను, ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను మాత్రమే ప్రకటించింది. ముఖ్యంగా ఆశా వర్కర్లు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పట్ల తీసుకున్న తీర్పును వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బకాయిల చెల్లింపుల కోసం బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల వంటి హామీలను ప్రభుత్వం విస్మరించింది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన విధంగానే ఉద్యోగులు, పెన్షనర్లు కూడా దగా చేసిందని ప్రజలు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఇప్పటికీ 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించకపోవడం విశేషం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు దానిపై ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వానికి 10 నెలలు పూర్తయినా ఐఆర్ అమలు దిశగా ఎటువంటి ముందడుగు వేయకపోవడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు 27%, 27% ఐఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా 30% ఐఆర్ తక్షణమే ప్రకటించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ జాప్యమవుతున్న నేపథ్యంలో తాత్కాలిక ఊరట కోసం తక్షణమే ఐఆర్ అయినా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.